హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎన్ఎల్జీ డిఎస్సి అకాడమీకి స్వాగతం. ఇప్పుడు మనం తెలంగాణ తెలుగు టెక్స్ట్ బుక్లోని థర్డ్ క్లాస్లోని 11th లెసన్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనే పాఠం గురించి మనం చర్చించుకుందాం. ఇందులో ఇది ప్రక్రియ ఏంటి అంటే వ్యాస ప్రక్రియ, ఎందుకంటే వ్యాస రూపంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు అనేది మన సంస్కృతిని తెలియజేస్తాయి కాబట్టి ఇది ఇతివృత్తమైంది సంస్కృతి. సో ఈ పాఠాన్ని నేను టెక్స్ట్ బుక్లోని లైన్ టు లైన్ చదివి మీకు అర్థమయ్యే విధంగా సులభతరంగా అవగాహన చేసుకునే విధంగా నేను ప్రిపేర్ చేసి మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన లెసన్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ప్రక్రియ వ్యాస ప్రక్రియ. ఎందుకు? ఇది వ్యాస రూపంలో ఉంది. మొత్తం ఇది ఇతివృత్తమైంది సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతి గురించి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి సంస్కృతి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2014 జూన్ నెల 2వ తారీఖున తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. అదేవిధంగా తెలంగాణ యొక్క మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. రాష్ట్ర జంతువు ఏంది అంటే జింక. మన రాష్ట్ర జంతువు ఏంది? జింక. ఎందుకు పెట్టారు అంటే అడవుల్లో అంతరించిపోతున్నాయి, ఇవి అంతరించిపోతున్నాయి కాబట్టి దీనికి రాష్ట్ర జంతువు జింకగా పెట్టారు. దీని తెలంగాణ ప్రజల భోలాతనానికి, ప్రేమకు గుర్తు. జింక ఏంది? తెలంగాణ ప్రజల యొక్క భోలతనానికి, ప్రేమకు గుర్తు. ఇది రాష్ట్ర అడవులలో అంతరించిపోతున్నాయి కాబట్టి దీన్ని రాష్ట్ర జంతువుగా జింక, మచ్చల జింకను పెట్టడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర పక్షి ఏంటిది? పాలపిట్ట. ఏంటిది? పాలపిట్ట. పాలపిట్ట స్వేచ్ఛకు చిహ్నం. ఎందుకు? తెల్లగా ఉంటుంది కాబట్టి స్వేచ్ఛకు చిహ్నం. తెలంగాణ సంస్కృతిలో భాగం ఇది. ఎందుకు? చూడండి, ఎందుకంటే మనము దసరా రోజున ఊరి పొలిమేరలో ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టను చూడడం మన ఆనవాయితీ. దసరా రోజున ఊరి పొలిమేరలో ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పాలపిట్టను చూడడం మన ఆనవాయితీ. పాలపిట్టను చూసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. ఏమిటాయి? పాలపిట్టను చూస్తే పాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా మన రాష్ట్ర వృక్షం ఏంటిది? జమ్మి చెట్టు. ఏంటిది? జమ్మి చెట్టు. దీనికి ఇంకో పేరు ఏంటి? శమి వృక్షం అంటారు. జమ్మి చెట్టుని శమి వృక్షం అంటారు. జమ్మి చెట్టు విజయాలకు గుర్తు. ఎందుకు? జమ్మి చెట్టు విజయానికి గుర్తు. ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మహాభారతంలో పాండవులు ఏం చేశారు? వనవాసానికి వెళ్తున్నప్పుడు ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచారని, దానివల్ల వాళ్ళు విజయం పొందారని పురాణ గాథలు చెప్తున్నాయి. మనకు ఏం చెప్తున్నాయి? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మహాభారతంలో పాండవులు వనవాసంకు వెళ్ళేటప్పుడు ఏం చేశారు? ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచారని, అందువల్ల వాళ్ళు విజయం సాధించారని పురాణ గాథలు మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జమ్మి ఆకులను మనం బంగారం అంటారు. ఏమని పిలుస్తాం మనం? జమ్మి ఆకులను బంగారం అని పిలుస్తాము. ఇక మనకి ఇక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్లకు బంగారాన్ని ఇచ్చి, బంగారాన్ని అంటే జమ్మి ఆకులను ఇచ్చి కాళ్ళకు మొక్కి దీవెనలు తీసుకుంటారు. చిన్నపిల్లలు పెద్దవాళ్లను బంగారు ఆకులను ఇచ్చి కాళ్ళు మొక్కి దీవెనలు తీసుకుంటారు. బతుకమ్మ బంగారు రంగుల్ని అద్దేది తంగేడు పూలు. మన బతుకమ్మ చేస్తాం కదా, ఆ బతుకమ్మ చేసేటప్పుడు బంగారు రంగుల్ని అద్దేది ఏంది? తంగేడు పూలు. అవును ఫ్రెండ్స్, తంగేడు పూలు ఉంటే బంగారు కలకలలాడినట్టు మనకు అనిపిస్తాయి. ఆ తంగేడు లేనిదే బతుకమ్మ తయారు చేయలేము. మనం చేస్తామా? చేయలేం. తంగేడు పూలు ఉంటేనే బతుకమ్మ ఒక అందంగా తయారవుతుంది. అందుకోసమని మన రాష్ట్ర పండుగ ఏంటిది? బతుకమ్మ పండుగగా మనం
గుర్తించడం జరిగింది. రాష్ట్ర పండుగ ఏంటిది? బతుకమ్మ. దసరా దసరా చేసే ఆ సందర్భంలోనే మనం బతుకమ్మను చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మన టెక్స్ట్ బుక్లో ఏమిచ్చారు? మన జాతీయ పక్షి ఏంటిది అని ఇచ్చారు. ఏంటిది? నెమలి. అదేవిధంగా మన జాతీయ జంతువు ఏంది? పులి. మన జాతీయ వృక్షం ఏంటిది? మర్రి చెట్టు. ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా మన జాతీయ జెండా గురించి కూడా ఇచ్చారు. ఏమని? మన జాతీయ జెండా ఏంది? దేశ సమగ్రత, యూనిటీ, సమైక్యతకు ప్రతీక. మన దేశ జాతీయ జెండా ఏంది? సమగ్రత, అందరు కలిసిమెలిసే సమైక్యత, సమగ్రతకు ప్రతీక. ఇందులో ఏముంటాయి? మొదటి కలర్ ఏంది? కాషాయం. కాషాయ కలర్ ఉంటుంది. మన జాతీయ జెండాలో 3 కలర్లు ఉంటాయి. అందులో ఒకటి కాషాయం. కాషాయం త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. కాషాయం ఎట్లా ఉంటుంది? ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అందుకనే ఇది త్యాగానికి, దేశభక్తికి ప్రతీక. అదేవిధంగా తెలుపు కలర్ రెండవది ఏంది? తెలుపు. ఇది శాంతికి, సత్యానికి. శాంతి, సత్యం ఈ రెండిటికి ప్రతీక. అదేవిధంగా ఆకుపచ్చ కలర్, గ్రీన్ కలర్, ఆకుపచ్చ కలర్ నమ్మకం, సమృద్ధి, భూమికి సంకేతం. మూడిటికి ఏంది? ఆకుపచ్చ, నమ్మకం, సమృద్ధి, భూమికి సంకేతం. అదేవిధంగా ఫ్రెండ్స్ తెలుపు కలర్లో మధ్యలో మనకు అశోక చక్రం ఉంటుంది. 24 రేఖ, ఇందులో ఏమిటో ఆకులు ఉంటాయి. 24 ఆకులు ఉంటాయి. ఈ 24 ఆకులను 24 గంటలు అని. ఇది దేనికి ప్రతీక అంటే క్రమశిక్షణకి. ఏది? అశోక చక్రం. మరియు ధర్మానికి. అదేవిధంగా సూర్యబింబానికి ప్రతీక. క్రమశిక్షణ, ధర్మానికి, సూర్యబింబానికి ప్రతీక. ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఇక్కడ ఇచ్చిన వ్యాకరణాంశం ఏమి ఇచ్చారు అంటే చూడండి. వ్యాకరణాంశం సంయుక్త. ఇంతకుముందు మన లెసన్లో ఇంతకుముందు మనం ద్విత్వక్షరం ఏందో నేర్చుకున్నాం. ద్విత్వక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే ద్విత్వక్షరం. సంయుక్తాక్షరం అంటే ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తు చేరితే అనేదర్. ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తు చేరితే మనకు ఏంది? సంయుక్తాక్షరం. ఎగ్జాంపుల్ కాకు రావత్తు క్ర, రాకు మ, తాకు వావత్తు త్వ. ఇది 0 ఉంది మనకు, అది అన్నెసెసరీ. ఇది కూడా సంయుక్తాక్షరం కిందికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వస్తేనేమో ద్విత్వ, ఒక హల్లుకు మరొక హల్లు ఒత్తు వస్తే సంయుక్త. అదేవిధంగా ఈ లెసన్ చివరన మనకిచ్చిన సూక్తి ఏంటి అంటే గత చరిత్ర చదవడంతో పాటు భావితరానికి చరిత్ర సృష్టించాలి. ఏం చేయాలి? మన గత చరిత్ర చదవడం కాదు, చదవడంతో పాటు మన ముందు వచ్చే తరానికి, భావితరానికి మనం చరిత్రను క్రియేట్ చేయాలి, సృష్టించాలి. ఇది మనకు ఇచ్చిన సూక్తి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.